అందుకే వాళ్ళు ఆ నాదతత్వం తెలిసి ఆ నాదముతో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఆ గంధర్వుల గానమే హాహు హాహు సామగాయన్నాస్తే తైత్రీయంలో కనబడుతుంది చూడండి. అది గంధర్వులకు ఆహా ఊహు అని పేర్లు ఉన్నాయి. ఇది పెద్ద రహస్యం. అదే ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత. శైలేంద్రం అంటే పర్వతం, పర్వతం అంటే పృథ్వీతత్వం. అక్కడ నుంచి ఉత్పన్నమైన నాద రహస్యం గంధర్వులకు తెలుస్తుంది. ఆ నాదాన్ని ఉపాసించే వాళ్ళు యోగరూప గంధర్వులు. అలాంటి వాళ్ళే అమ్మవారిని ఆరాధన చేయగలరు. ఆ రహస్యం ఇక్కడ చెప్తూ ఇచ్ఛాజ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితాం ఇక్కడ చెప్పాడు ఆ మాటని శంకరానందుల వారు. కనుక హ్రీంబీజం యొక్క స్వరూపము, దానిలో నాదరహస్యాలు, ఆ నాదరహస్య విద్యని ఉపాసన చేసిన గంధర్వులు, అలాంటి ఆ మంత్ర రహస్యాల్ని స్వరాలని ఉపాసన చేసిన వారి చేత సేవించబడుతోంది కనుక గంధర్వ సంసేవితాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజ రాజేశ్వరీం. రమ్యమైన శ్లోకాలు ఇచ్చారు. ఈ రెండు మరొక్కసారి చదువుకుందాం. హ్రీంకారాంకిత మంత్ర లక్షిత తనో హేమాచలాత్ సంచితై రత్నైరుజ్వలముత్తరీయ సహితం కౌశుంభవర్ణాంశుకం ముక్తాసంతతి యజ్ఞసూత్రమమలం సౌవర్ణతంతుద్భవం దత్తం దేవి ధియామయైతదఖిలం సంతుష్టయే కల్పతాం హ్రీంబీజాగతనాదబిందుభరితాం ఓంకారనాదాత్మికాం బ్రహ్మానందఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదాం ఇచ్ఛాజ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇప్పటివరకు అమ్మవారి వస్త్రము యజ్ఞోపేతం ధరించి కూర్చున్నారు. తర్వాత కూటములో హకారం ప్రారంభమవుతుంది. రెండవ కూటం దేన్ని ఇస్తుందని చెప్పుకున్నాం? చెప్పండి. అర్థకామములు. అర్థకామములు రెండు ఇస్తున్న తల్లి. అంతేకాదు ఎటువంటి అర్థకామాలు ఇస్తుందంటే మొత్తం ఇందులో చెప్పబడ్డ 6 అక్షరాలకి అర్థంగా చెప్తూ మహానుభావుడు అగస్త్యుల వారు ఒకటే చెప్పారు. ఉపద్రవ నివృత్తి పూర్వక సకల కామభోగా వ్యాప్తి అన్నాడు. ఎలాంటి ఆనందానుభవాలు అమ్మవారు ఇస్తున్నారంటే ఉపద్రవాలు లేని ఆనందం అంట. అది అంటే ఇవాళ ఒక ఆనందం వచ్చిందంటే రేపేం ఉపద్రవం వస్తుందని భయం మనకి. అలా కాకుండా ఉపద్రవములేమీ లేనటువంటి ఐహిక ఆముష్మికమైనటువంటి భోగములను ఆ తల్లి ఇస్తున్నది. అవి కావాలనుకునే వాళ్ళకి, అవి అక్కర్లేనుకునే వాళ్ళకి అఖండమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కనుకనే ఆ తల్లి తన సంకల్పము చేత ఇవన్నీ తీరుస్తోంది. కనుక సంకల్పస్థానమైన హృదయం ఎక్కడుందో అది కంఠం నుంచి కట్టి వరకు ఉన్న ప్రాంతమంతా కూడాను అమ్మవారి మధ్యకూట స్వరూపం, ఆ మంత్రస్వరూపంగా చూస్తున్నారు. అందులో మొదటిది హకారం. ఈ హకారాక్షరం గురించి చెప్తూ హన హింసాగత్యోహో అని మొదటి చెప్పారు. దీని అర్థం ఏంటంటే తాపత్రయ బాధని పోగొడుతుంది ఈ అక్షరం. ఒక్కొక్క అక్షరం చేసే వాళ్ళకి పనికొస్తుందని చెప్తున్నాను ఇక్కడ. ముందు ఈ అక్షరం అనగానే తాపత్రయ బాధ పోతుంది. సుఖం రావడం తర్వాత ముందు ఉన్న దుఃఖం పోవాలి కదండి ఇక్కడ. అందుకు ముందు చెప్పబడ్డ హకారం ఏం చేస్తుందంటే మన యొక్క తాపత్రయ బాధల్ని ఐహిక ఆముష్మిక బాధానివృత్తి అని అగస్త్యుల వారు చక్కటి అర్థం చెప్పారు ఇక్కడ. కానీ ఈ హకార ఉచ్చారణ మాత్రం చేతనే ఐహిక ఆముష్మికమైనటువంటి బాధలు తొలగుతాయి అన్నాడు ఇక్కడ. అందుకే హకారంతో ప్రారంభిస్తున్నారు. హర్షోన్మత్త సువర్ణ పాత్ర భరితాం అంటారు శంకరానందులు. ఈ లోపల శంకరాచార్యులు చేసిన పూజ చేయాలిగా. హంసైరప్యతి లోభనీయ గమనే హరావళీ ముజ్వలాం హిందోళజ్యుతి హీరపూరితరే హేమాంగదే కంకణే మంజీరే మణికుండలే మకుటమప్యర్థేందు చూడామణిం నాసామౌక్తికమంగుళీయ కటకే కాంచీమపి స్వీకురు. అంత వస్త్రం ధరించి కూర్చున్న తల్లిని ఆభరణాలు కూడా అలంకరించి తర్వాత పూజలోకి రేపు వెళ్ళొచ్చు. ఇందులో అన్ని ఆభరణాలే. సంబోధన ఏమిటంటే హంసైరప్యతి లోభ